ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడెట్ అండ్ జూనియర్స్ 5వ టైక్వాండో ఛాంపియన్షిప్ కప్ 2025 పోటీలో నర్సరావుపేట ఎస్ఎస్ఎండ్ఎన్ నర్సింగ్ కళాశాల విద్యార్థిని తులసి తన్మయ్ ప్రతిభ చాటింది. గుంటూరు జిల్లా తెనాలి శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజి వైశ్య వ్యాయామ ఇండోర్ స్టేడియంలో తులసి తన్మయ్ 49 కిలోల లోపు విభాగంలో బంగారు పతకం సాధించింది. దీంతో ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ క్యాడెట్ అండ్ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్కి ఆమె ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్య సుధీర్ తెలియజేశారు. సందర్భంగా కళాశాల పాలకవర్గం అధ్యక్షులు కపిలవాయ్ విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ వెంకట అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ పానుగంటి శ్రీనివాస సాయి, నర్సింగ్ ఇన్ఛార్జి ఏవిఎన్ గుప్తా, వ్యాయామ అధ్యాపకుడు మధుసూదన్ రావు తదితరులు తులసి తన్మయ్ని అభినందించారు. సెకండ్ ఇయర్ నర్సింగ్ చదువుతుంది సుబ్బరాయణ కళాశాలలో. జాతీయ స్థాయిలో కూడా బంగారు పథకం కానీ వెండి పథకం కానీ తప్పకుండా రావాలని భగవంతుడు కొనుక్కుంటూ ఆమె ఆశీర్వదిస్తున్నాం. ఈ నెల 2వ తారీఖు నుండి 3వ తారీఖు అంటే బుధవారం నుంచి గురువారం వరకు గుంటూరు జిల్లా తెనాలి నందలి శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజి వైశ్య వ్యాయామ ఇండోర్ స్టేడియం నందు జరిగిన 5వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడెట్ అండ్ జూనియర్స్ టైక్వాండో ఛాంపియన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కప్పు 2025లో మా శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీ నుంచి నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి తులసి తన్మయ్ పాల్గొని ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆ అమ్మాయిని మా అందరం కూడా మా కమిటీ తరపున మా కాలేజీ తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అట్లాగే ఈ అమ్మాయి రేపు జూలై నెలలో జరిగే జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకి ఎంపికైంది. మరి ఆ అమ్మాయిని కూడా మరొకసారి అభినందిస్తూ, అంతేకాకుండా ఈ లక్ష్మీ తులసి విద్యార్థిని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక బహుమతులు రజిత బంగారు పథకాలు ఎన్నో సాధించినందుకు ప్రత్యేకంగా ఆ అమ్మాయిని అభినందిస్తూ ఇంకా మంచిగా వీటిల్లో పాల్గొని అట్లాగే చదువులో కూడా బాగా చదువుతుంది కాబట్టి అమ్మాయిని ఇంకా ప్రైజులు తీసుకోవాలని కోరుతూ, ఎందుకంటే ముఖ్యంగా మా శ్రీ సుబ్రహ్మణ్యం కాలేజీలో విద్యార్థులు ఎక్కడికి పోయినా కూడా డిబేట్ కాంపిటీషన్లో కానీ అట్లాగే సాంస్కృతిక కార్యక్రమంలో క్రీడల్లో కూడా మరి గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు